హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు సెవెన్ టీఎం. సో, ఈరోజు మనతో పాటు శివ గారు ఉన్నారనమాట. 'బూమ్రాంగ్' సినిమాలో ఒక మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈరోజే గ్లిమ్స్ చూడడం జరిగింది. గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. సో, ఆ సినిమా గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. హాయ్ హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. 'బూమ్రాంగ్' అంటే కర్మ ఫలమే అని వస్తున్నారు ట్యాగ్ లైన్‌తో. అండ్ ఎలా ఉండబోతుంది సినిమా? హారర్ జానర్ అనేది అర్థమైపోతుంది గ్లిమ్స్ చూస్తే. సో, మీ క్యారెక్టర్ కోసం ఎలాంటి రిఫరెన్స్ తీసుకున్నారు? సో యా అండి, ఇట్స్ 'బూమరాంగ్' అనేది ఇట్స్ అ వెరీ కమింగ్ ఆఫ్ ఏజ్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి యాక్చువల్లీ. అంటే దాంట్లో మీరు చెప్పినట్టు హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ థ్రిల్లర్ దట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అండి. జనరల్‌గా ఇలాంటి జానర్‌లో ఒక యాక్షన్ జానర్ మనం ఎంచుకున్నప్పుడు ఈ ఎమోషన్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఈ పర్టిక్యులర్ ఫిల్మ్ రన్స్ ఆన్ దట్ ఎమోషన్. అండ్ ఒక చాలా బ్యూటిఫుల్ డ్రైవ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి చాలా జస్టిఫికేషన్ ఉంది. అండ్ ఒక మంచి క్యారెక్టర్ ఆర్క్ ఉంది. సో ఐఎమ్ షూర్ మీరు థియేటర్‌లో ఈ ఫిల్మ్ చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ హారర్ అండ్ థ్రిల్లర్స్‌కి ఇప్పుడు క్రేజ్ ఎక్కువగానే ఉంది. చిన్నపిల్లలు కూడా భయపడకుండా చూస్తున్నారు. సో, చిన్నపిల్లల్ని కూడా భయపెట్టే విధంగా ఉంది. సో, ఎంతవరకు భయపెట్టగలరు అనుకుంటున్నారు ఈ సినిమా? అంటే నో డౌట్ ఆ సైడ్ ఆఫ్ ఇట్ ఉందండి. అంటే ఐఎమ్ షూర్ కిడ్స్ భయపడతారా అంటే మేబీ ఉండొచ్చేమో. బట్ యాజ్ అ హోల్ మనం ఫిల్మ్ ఎప్పుడైతే చూస్తామో అది దిల్ కమ్ ఔట్ విత్ అ గుడ్ ఫీలింగ్. ఎందుకంటే కార్మా అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద బేస్ చేసుకున్న ఫిల్మ్ అది. సో ఇట్స్ అ వెరీ మీనింగ్ఫుల్ థ్రిల్లర్ అండి. ఎక్కడ కూడా అన్నెసెసరీ గోర్ అండ్ వైలెన్స్ ఉండదు ఫిల్మ్‌లో. అందరూ భయంకరంగానే ఉన్నారు. ఒక 'వెన్నెల కిషోర్' గారు తప్పించి. సో, ఆయన కాంబినేషన్‌తో మీకు అంటే ఇదే ఫస్ట్ టైమా? లేదంటే ఇంతకు ముందేమైనా వర్క్ చేసారా? కిషోర్ గారితో యాక్చువల్లీ 2, 3 సినిమాలు మేము చేయాల్సిందండి. సమ్‌హౌ ఇట్ డిడ్ంట్ వర్కౌట్. నేను కిషోర్ అన్నతో దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. బట్ ఆయన ఆయన పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ డెఫినెట్‌లీ ప్రొవైడ్ లాట్ ఆఫ్ రిలీఫ్ ఇన్ దిస్ మీ జానర్. ఇద్దరికి కలిసి సీన్స్ ఉన్నాయా? అంటే స్క్రీన్ యాహ్! షేర్‌లో ఎలా ఉండబోతున్నాయి? సో అది బావుంటదండి. ఐ థింక్ కిషోర్ అన్న ఎంటైర్ ట్రాక్ గూడా ఒక మంచి రిలీఫ్ ఉంటుంది. ఈ పర్టిక్యులర్ జానర్‌లో ఇట్ విల్ స్టాండ్ ఔట్. గ్లిమ్స్ రిలీజ్ చేశారు. లైన్‌గా కంటెంట్ అనేది రిలీజ్ అవుతది. అండ్ సినిమా ఎప్పుడు అంటే తీసుకొద్దాం అనుకుంటున్నారు? సో ఇంకా ఇట్స్ స్టిల్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ అండి. ఇప్పుడు మ్యూజిక్ అండ్ ఆర్ఆర్ జరుగుతుంది. సో ఈ పాయింట్‌లో వి షుడ్ జస్ట్ ఫిగర్ ఔట్. మాకొకసారి కాపీ రెడీ అయిన తర్వాత ఐ థింక్ విల్ బి ఏబుల్ టు సీ వెన్ టు గెట్ ద ఫిల్మ్ ఔట్. ఇంకా ఏ జానర్స్ చేయాలని ఉంది మీకు? ఎక్స్‌ప్లోరింగ్ జానర్స్ అండి ఫర్ ష్యూర్. ఐ థింక్ యాస్ ఎన్ యాక్టర్ మనము ప్రతి ఫిల్మ్‌తో కొత్త జానర్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఐయామ్ ఓపెన్ టు జానర్స్ యాస్ లాంగ్ యాస్ ద స్క్రిప్ట్ ఇస్ నైస్. అండ్ 'బూమ్రాంగ్' గురించి వన్ వర్డ్ ఆడియన్స్‌కి చెప్పాలి అంటే ఏం చెప్తారు? అ వెరీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ అ వెరీ మీనింగ్‌ఫుల్ థ్రిల్లర్ అవుతుంది. థాంక్ యూ. బెస్ట్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. యెస్. సో, చూసారు కదా! 'బూమ్రాంగ్' అనే ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమానైతే మన ముందుకు తీసుకురాబోతున్నారు. అందులో శివ గారు వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్‌గా కూడా చేయడం జరుగుతుంది. సో, మీరు కూడా సినిమాని సపోర్ట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్‌తో రాహని, తెలుగు 70 హైదరాబాద్.